గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీహెచ్ఎంసీ చరిత్రలో ఫిబ్రవరి 10, 2026 ఒక కీలకమైన రోజుగా నిలవబోతోంది. ఎందుకంటే 2020 డిసెంబర్లో ఎన్నికైన జీహెచ్ఎంసీ పాలకమండలి 5 ఏళ్ల గడువు ఈ రోజుతో ముగిసింది. ఇప్పట్నుంచి ఎన్నికలు జరిగే వరకు నగర పాలన స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వెళ్ళింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కొత్త కార్పొరేషన్లుగా విభజించడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఒక సాధారణ కార్పొరేషన్ కాదు, ఇది దేశంలోనే విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగర పాలక సంస్థలలో ఒకటి. 2025 చివర్లో 27 శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంచారు. ఒకే మేయర్, ఒకే కమిషనర్ ఈ స్థాయిలో పెద్ద నగరాన్ని నిర్వహించడం ప్రాక్టికల్గా చాలా కష్టమవుతుండడంతో పాటుగా ఈ విభజన వెనక ప్రభుత్వం మరో 3 కారణాలు పేర్కొంటుంది. ప్రతి ప్రాంతానికి వేర్వేరు సమస్యలుంటాయి. మల్కాజిగిరి వైపు వరద సమస్య, సైబరాబాద్ వైపు ట్రాఫిక్, ఐటీ కారిడార్ సమస్య, పాతబస్తీ వైపు పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్య. అందుకే ప్రాంతీయ సమస్యలకు స్థానికంగా పరిష్కారం రావాలి అన్నదే ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం జీహెచ్ఎంసీని 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తారు. అవి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందులోకి వచ్చే జోన్లు సికింద్రాబాద్, ఖైరాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్. అంచనా జనాభా 68 లక్షలు. హెడ్ ఆఫీస్ ప్రస్తుత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ట్యాంక్ బండ్ దగ్గర. ఇది పాత బస్తీని కూడా, ఎయిర్పోర్ట్ కారిడార్ను కూడా కలుపుకునే పెద్ద కార్పొరేషన్. 2 సైబరాబాద్ షేరిలింగపల్లి కార్పొరేషన్. ఇందులోకి వచ్చే జోన్లు షేరిలింగపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్. అంచనా జనాభా 35 లక్షలు. హెడ్ ఆఫీస్ మాదాపూర్లో నాక్ క్యాంపస్. ఇది పూర్తిగా ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హై రైజ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాంతం. 3 మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇందులోకి వచ్చే జోన్లు మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్. అంచనా జనాభా 31 లక్షలు. హెడ్ ఆఫీస్ తార్నాకలో హెచ్ఎండిఏ భవనం. ఇది ఎక్కువగా మధ్యతరగతి నివాసాలు, మెట్రో కారిడార్, వరద ముంపు ప్రాంతాలు ఉన్న ప్రాంతం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిసడంతో ఇప్పట్నుంచి ఎన్నికలు జరిగే వరకు పాలన పూర్తిగా బ్యూరోక్రసీ చేతిలో ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ ఐఏఎస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన నిర్వహించే బాధ్యతలు ప్రధానంగా 3 కార్పొరేషన్ల మధ్య ఆస్తులు, అప్పులు, సిబ్బంది పంపిణీ, బడ్జెట్ పంపకం, ఎన్నికలకు ముందు పరిపాలన కొనసాగింపు. జీహెచ్ఎంసీ చివరి సమావేశంలో 2027-28 సంవత్సరానికి 11,460 కోట్ల బడ్జెట్ ఆమోదించారు. ఇప్పుడు ఈ నిధులను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మధ్య ఎలా పంచుతారు అన్నదే కీలకంగా మారింది. అలాగే ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలను 3 ముక్కలుగా విభజించడం కూడా మరో పెద్ద సవాలు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 2026 లోపు ఎన్నికలు జరిగే అవకాశముంది. జీహెచ్ఎంసీ త్రిధాకరణ కేవలం భౌగోళిక విభజన కాదు, ఇది 13 లక్షల జనాభా ఉన్న మెగాసిటీకి భవిష్యత్తు పాలనను మార్చే చారిత్రాత్మక నిర్ణయం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుతూ ప్రజలకు దగ్గరగా సేవలందించడమే లక్ష్యం. ఈ మార్పు నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా కొత్త గందరగోళాన్ని సృష్టిస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం లోకల్ వైబ్స్ని ఫాలో అవ్వండి.